అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శ్రీమద్ రామాయణం పేరు వినగానే హనుమంతుడే మన కళ్ళ ముందు కదులుతాడు రామచంద్ర స్వామితో పాటుగా. ఆ స్వామి ఆవిర్భవించిన ఈ రోజున ఆ స్వామికి సంబంధించిన ఒక విశేషమైన శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇది ఆది శంకరులు ప్రసాదించారు అని మనకి పెద్దలు చెప్తారు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. హనుమత్స్వామికి సంబంధించిన రకరకాల సన్నివేశాల్లో ఎన్నో శ్లోకాల్లో ఈ శ్లోకం ప్రత్యేకత ఏమిటంటే మొత్తము సుందరకాండ సారాంశమంతా ఈ శ్లోకంలో ఉంది. ఈ శ్లోకాన్ని గనక 108 సార్లు పారాయణ చేసినట్టయితే సుందరకాండ 7 ఆవృత్తులు చేసినట్టు అంటారు. ఎంచేతంటే సుందరకాండ గాథంతా కూడా ఒక్కటే శ్లోకంలో చూడండి. దూరీకృత సీతార్తి, సీత ఆర్తిని దూరము చేసినవాడు, సీత దుఃఖాన్ని పోగొట్టినవాడు. అంటే ఎక్కడి నుంచి? సముద్ర లంఘనం ప్రారంభించి చూడమని సీతమ్మ వారు ఇవ్వడం వరకు గాథ మొత్తం అయిపోయింది. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, అక్కడ రావణాసుడికి హితబోధ చేయడం దాకా ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి. దారిత దశముఖ కీర్తి, అహంకరించిన రావణాసుడి కీర్తిని తూట్లు తూట్లు చేసినవాడు. అక్కడ రాక్షసులతో చేసిన యుద్ధం అంతా కనిపిస్తోంది. దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. ఆ హనుమద్మూర్తి మా కందుల ముందు కనవచ్చుగాక. అంటే సీత అంటే లోపల ఉండే ఈ జీవుడు, రావణాసురుడు అంటే మన మనస్సే, సంసారమే సముద్రము. ఇలాగే వేదాంతార్థాన్ని చెప్తారు. ఈ ఒక్క శ్లోకాన్ని గనక జాగ్రత్తగా అనుసంధానం చేసుకున్నట్టయితే, ఒకవేళ 108 కంటే ఎక్కువ సార్లు చదివినట్టయితే ఒక దానిమ్మ పండు స్వామికి నివేదనగా ఉంచండి, లేదా 2 అరటి పళ్ళు ఉంచండి. ఎంచేత మన కోరికలన్నీ కూడా దానిమ్మ పండులో గింజల్లాంటివే. ఒక పొర కాగానే ఇంకో పొర మళ్ళీ కదలి వస్తుంది. హనుమత్ స్వామి తృప్తుడవుతాడు, అది మనకు ప్రసాదముగా ఇస్తాడు, తన ప్రసాదము మనకిస్తాడు, భగవంతుని ప్రసాదానికి చేరుస్తాడు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. మరి శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. యథాశక్తి 40, 21, 108 ఎవరికి వీలైనంత వరకు వారు అని జ్ఞాపకం చేస్తూ మరి సెలవు.